కరడుగట్టిన వైఎస్ఆర్ అభిమానులు, జగన్మోహన్ రెడ్డికి అభిమానులు. మీ ఇంట్లోనే అంటే వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, మిమ్మల్ని ఎవరైతే ఈ పొలిటికల్ కెరియర్‌ని మీకిచ్చారో వాళ్ళే టీడీపీలోకి వెళ్ళడం, మిమ్మల్ని కూడా రమ్మనడం ఇదంతా జరిగింది. ఆ టైంలో ఆయన మానసిక పరిస్థితి ఏంటి? పరీక్షిత్ రాజ్‌ది అంటే మీ వైపు, జగన్ వైపు ఎలా నిలబడగలిగారు ఆయన? అంటే ఫాదర్‌ని వాళ్ళందరినీ గూడా వాళ్ళకి ఇచ్చిన లైఫ్ ఇచ్చిన వాళ్ళని కాదని. అందుకే నేను చెప్పాను. ఆయన వద్దు అనంటే నేను చేయలేను. ఏదైనా సరే. సో, ఆ ఆయన మీకే సిట్యుయేషన్ ఓటేసారుగా. అంటే మా హస్బెండ్ హ్మ్. ఆ సిట్యుయేషన్ నాకెప్పుడూ రాలేదు. మా ఫ్యామిలీలో మా మామయ్య గారు అంటే పొలిటికల్‌గా తీసుకొచ్చింది గానీ, పొలిటికల్ భిక్ష గానీ అంతా మామయ్య గారు. ఆయన వల్లే 2014లో గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు. తర్వాత అంటే ఫ్యామిలీ పరంగా మామయ్య గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి మమ్మల్ని ప్రెషర్ పెట్టారు. ఒత్తిడి చేశారు. అయినా మేము కూడా ఎక్కడ ఇదవ్వలే. వాస్తవానికైతే మా హస్బెండ్ పాపం చాలా నలిగిపోయారండి ఫ్యామిలీ పరంగా. ఇటు ఫ్యామిలీయా, ఇటు కెరియరా. అంటే అంటే ఫ్యామిలీ వైపు నిలబడాలా? లేకపోతే కెరియరు, నెక్స్ట్ విశ్వసనీయత, అభిమానం వైపు నిలబడాలా? ఇక ఫ్యామిలీ కెరీర్లు ఇవన్నీ కాదు, భార్య వైపా ఇటు ఫ్యామిలీ వైపా అనేదే వచ్చింది ఇక్కడ ఇష్యూ. అంటే నీతి వైపు నిలబడతామా, ధర్మం వైపు నిలబడతామా? నాకు ఒకసారి మా హస్బెండ్ చెప్పారు, నీతి వైపు నిలబడతావా, ధర్మం వైపు నిలబడతావా అని నన్ను అడిగితే నేను ధర్మం వైపే నిలబడతాను. నేను ఈరోజు నిలబడింది ధర్మం. జగన్మోహన్ రెడ్డి గారు లైఫ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నాం. అభిమాన నాయకుడు, భవిష్యత్తు. సో న్యాయం కాదు. ఒక పార్టీ మనకి ఈరోజు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేసిన తర్వాత ఇంకో పార్టీ వైపుకి వెళ్ళడం అనేది ధర్మం కాదు. సో అని ధర్మం వైపే నిలబడ్డారు. అంటే ఎంత ఒత్తిడి వచ్చినా, ఎంత ప్రెషర్ వచ్చినా ఎక్కడ తగ్గలేదు. జగన్ గారి వైపు నిలబడడానికి ఇద్దరం స్టాండ్ అయిపోయాం. వాట్ ఎవర్ ఇట్, ఏది జరగని ఫ్యామిలీ పరంగా జగన్ సార్ వైపు నిలబడాలని డిసైడ్ అయిపోయి నిలబడ్డాం అంతే. జగన్ గారు క్యాబినెట్లో అంటే ఒక మంత్రిగా మీకు ఒక కాల్ వచ్చింది, కానీ డిప్యూటీ సీఎం అని అసలు చెప్తే మీరు ఎలా స్పందించారు, ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? నేను విన్నాను దీని గురించి ఒక స్టోరీ. ఆయనైతే అసలు నమ్మకుండా వస్తుందో లేదో, అంత 151 మెంబర్స్ గెలిచాం, ఎవరికి ఇవ్వాలా కన్ఫ్యూషన్లో ఉంటారు అని, నాకేం ఆశ లేదు, నేనైతే పడుకుని నిద్రపోయానని చెప్పారు పరీక్షిత్ గారు. మీరే హోప్ పెట్టుకున్నారు, బట్ ఒక మంత్రి పదవి అయితే ఆశించుంటారు, కానీ డిప్యూటీ సీఎం చేయటం అనేది మేబీ మీ కళకు కూడా అందనిది. సో ఎలా ఫీల్ అయ్యారు? విజయవాడలో ఉన్నామండి, అనౌన్స్ చేస్తారనగా ఫోన్స్ వస్తాయని చెప్పారు. ఫోన్ కోసం నేను వెయిటింగ్. మా హస్బెండ్కి టెన్షన్. అంటే ఇండికేషన్ ఉందా ఫస్టే రావచ్చు అనేది? 100%. నేనైతే అంటే జగన్ సారే మా నమ్మకం, జగన్ గారే కదా, ఆయన మీద నమ్మకం. నాకు మంత్రి పదవి వస్తుందని చాలా. అయితే నేనైతే 100% హోప్తున్నాను. మా హస్బెండ్ ఏంటి అని అంటే, ఇంతమందికి వచ్చింది కదా, ఏమవుతుందో, మనం లాబింగ్ చేయలేదు, మాకు ఇది కావాలని అడగలేదు, జగన్ సార్కి కనిపించినప్పుడల్లా చెప్పలేదు మంత్రి పదవి అని, అసలు అడగలేదండి. ఇన్ని ఎమ్మెల్యేలు వచ్చినాయి కదా, సార్కి ప్రెషర్ వల్ల ఏమైనా మనకు రాదేమో అని టెన్షన్ తోటి రిలాక్స్డ్గా పడుకుంటారు. ముందే చెప్పారు కదా సాయిరెడ్డి గారి నుంచి ఫోన్ వస్తుందని. నాకు కరెక్ట్గా ఫోన్ వచ్చింది. వెంటనే వాళ్ళందరూ లేదంటే ఆయన ఫోన్ చేసి చెప్పడం ఇంకా అసలు అవధులు లేని ఒక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే నాకు ఒక కోరిక, జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ టీంలో ఉండాలి అని ఎప్పుడు అనుకునే సందర్భం. ఎందుకంటే ఆయన ఫస్ట్ టీము మంత్రివర్గం. మంత్రి అంటే మాటలేంటండి, ఎంత చిన్న వయసులో రెండోసారి ఎమ్మెల్యే అయ్యి అసలు రాజకీయాలు తెలియని ఫ్యామిలీ నుంచి వచ్చి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి రెండోసారి అంత చిన్న వయసులో మంత్రి ఇచ్చి మళ్ళీ డిప్యూటీ సీఎం అనేది యాక్చువల్గా పెద్ద పెద్ద వాళ్ళకి, ఎక్స్పీరియన్స్డ్కి, ఎంతో రాజకీయాలు. నాది 86 అండి డేట్ ఆఫ్ బర్త్. ఐ థింక్ 32 ఇయర్స్, 31, 32 ఇయర్స్. అంత చిన్న వయసులో డిప్యూటీ సీఎం. ఇంకా ఆనందానికి అవధులు లేవు. చాలా రోజులు ఆ ఆనందంలోనే ఉన్నాను. సో చాలా హ్యాపీ. అందుకే అంటే ఆ రోజు మేము ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో, అభిమాన నాయకుడి వైపు ఉండాలా,
ఏదైనా జగన్ గారు వైపు నమ్మకం. ఉండాలా? నమ్మకం. మేము ఏదైతే నమ్మకం ఆయన మీద పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టేశారు అంతే. ఇంక మరి అప్పుడే ప్రాణం పోయినా ఆయన నుంచి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఇంకా అసలు ఇప్పుడు ఇంకా సమస్య లేదు. Please subscribe Dot News.